నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా జంగారెడ్డిగూడెంలో ప్రతి నెల 2,15,00,000 రూపాయల నగదును అందిస్తున్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ వెల్లడి. పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలను అందించిన జంగారెడ్డిగూడెం ఏజెన్సీ లయన్స్ క్లబ్ సేవలను కొనియాడిన ప్రముఖులు. దసరా ఉత్సవాలలో భాగంగా గంగానమ్మ అమ్మవారికి కనకపుష్య రాగములతో సామూహిక విశేషార్చన, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా జంగారెడ్డిగూడెం పట్టణంలో లబ్ధిదారులకు ప్రతి నెల దాదాపు 2,15,00,000 రూపాయల నగదును అందిస్తున్నామని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 7వ వార్డులో బుధవారం జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రోషన్ కుమార్ పరిశీలించారు. స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారులకు పింఛన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రతి నెల 4,853 మంది లబ్ధిదారులకు 2,15,00,000 రూపాయల నగదును పింఛన్ల రూపంలో అందిస్తున్నామన్నారు. ఇంత పెద్ద మొత్తంలో ప్రతి నెల ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమం రెండు కళ్లుగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వృద్ధ మహిళలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ, కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, కరుటూరి రమాదేవి, వలవల తాతాజీ, నాయకులు షేక్ యాకూబ్, మన్యం దుర్గారావు, వసంతాటి మంగరాజు, కొత్తూరి బోసుబాబు, మద్దిపాటి ఉదయ్, దుద్దె దుర్గారావు, ముప్పిడి విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్లో పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలతోటి పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు వార్డు నెంబర్ 7లో ఇక్కడ పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. నాతో పాటు వార్డు మెంబర్స్ కానివ్వండి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. మరి ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈరోజు చూస్తే ఈ వార్డులో 4,853 పెన్షన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో 2,15,00,000 రూపాయలు మరి పెన్షన్స్ రూపంలో వారికి ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని మరి 1వ తారీఖున మరి ఫస్ట్ సెషన్లోనే మరి ఫినిష్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఎన్డీఏ కూటమి ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ముందు తీసుకెళ్లే కార్యక్రమంలో ఎంతో ఇదిగా పనిచేస్తున్నందుకు మరి మేము చాలా గర్వపడుతున్నాం. థ్యాంక్ యూ. పారిశుద్ధ్య కార్మికుల కష్టాన్ని గుర్తించి వారికి తమ వంతు సహకారాన్ని అందించిన జంగారెడ్డిగూడెం ఏజెన్సీ లయన్స్ క్లబ్ సేవలను పలువురు ప్రముఖులు కొనియాడారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని పారిశుద్ధ్య కార్మికులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నూతన వస్త్రాలను అందజేశారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో లయన్స్ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో క్లబ్ మెంబర్షిప్ మరింత పెరిగి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. అనంతరం జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర మాట్లాడుతూ అందరికంటే తక్కువ జీతం తీసుకుంటూ అందరికంటే ఎక్కువ పనిచేసేవారు పారిశుద్ధ్య కార్మికులన్నారు. అలాంటి పారిశుద్ధ్య కార్మికులను గుర్తించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ మాట్లాడుతూ వాతావరణంతో సంబంధం లేకుండా అన్ని వేళలా విధులు నిర్వహించేది పారిశుద్ధ్య కార్మికులన్నారు. పారిశుద్ధ్య కార్మికుల కష్టాన్ని గుర్తించి ప్రోత్సహించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ దాసరి శేష్ కుమార్, సెక్రటరీ రవిచంద్రారెడ్డి, జోనల్ చైర్మన్ కన్నం హనుమంతరావు, క్లబ్ ప్రతినిధులు నంబూరి రామచంద్రరాజు, అట్లూరి సురేష్, మద్దిపాటి నాగేశ్వరరావు, పంతగాని వెంకన్న, ఉక్కుర్తి సీతారాం, కొండపల్లి పండు, నంగులూరి జగత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెంలో లయన్స్ క్లబ్ వారు నిర్వహిస్తున్నటువంటి చారిటీ వర్క్ ఉందో అది నేను మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను. మరి ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్ మెంబర్స్ ఉండడం చాలా గర్వంగా ఉంది. దాదాపు 2.3 మిలియన్
లయన్స్ క్లబ్ మెంబర్స్ ఉండడం చాలా చాలా గొప్ప విషయం. మరి వీరు చేసే యాక్టివిటీస్ ఇంకా మరి దేవుడు వీళ్ళని బాగా ఆశీర్వదించి మరింతగా ప్రజలకి సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పారిశుద్ధ్య కార్మికుడు అంటే అందరికంటే జీతం తక్కువ తీసుకుంటారేమో కానీ అందరికంటే పని మాత్రం ఎక్కువ పని చేస్తారు. మనకి ఎమర్జెన్సీ డ్యూటీస్ అంటే హెల్త్ డాక్టర్ అవసరం, ఏదైనా ఎమర్జెన్సీ అనేది వస్తే, అలాగే పోలీస్ అవసరం ఏదైనా గొడవ జరిగినప్పుడు, అలాగే మనం ఎలక్ట్రిసిటీ ఇది కూడా అవసరం. ఇలాంటి ఎమర్జెన్సీ డ్యూటీనే స్కావెంజర్స్ వర్క్ కూడా. ఎందుకంటే స్కావెంజర్స్ వర్క్ చేయకపోతే ఒక్కరోజు కూడా మనం ఊర్లో బతకలేము. కాబట్టి ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా జంగారెడ్డిగూడెం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి తమ వంతు శాయశక్తులా కృషి చేస్తున్నటువంటి ఈ పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు ఇలాంటి కార్యక్రమం తీసుకురావడం ఎంతో ఆనందదాయకం, సంతోషం. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మా పబ్లిక్ హెల్త్ వర్కర్స్కు దాదాపు 100 మంది పైన ఉన్నారు. వాళ్ళందరికీ ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మా సిబ్బందికి డ్రెస్సులు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టినందుకు లయన్స్ క్లబ్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తుంటారు, అది అందరికీ తెలిసిండేదే. కానీ ఈ సంవత్సరంలో మా పారిశుద్ధ్య కార్మికులకు గుర్తించుకొని, ఎందుకంటే వర్షం వచ్చినా చలైనా గాలైనా జంగారెడ్డిగూడెం పురపాలక సంఘాన్ని పూర్తిగా రోగాల బారి నుంచి కావచ్చు నీట్గా చేయడంలో మా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకు గుర్తించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. దసరా ఉత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి ఆలయం వద్ద అమ్మవారికి కనకపుష్య రాగములతో సామూహిక విశేషార్చన జరిపారు. ఈ పూజలో వందలాది మంది మహిళలు పాల్గొన్నారు. పూజ అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వాడపల్లి శేషాచార్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దసరాను పురస్కరించుకుని గంగానమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహిస్తామన్నారు. దీనిలో భాగంగానే ఈ ఏడాది కనక పుష్య రాగములతో సామూహిక విశేషార్చన జరిపినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పెద్దింటి నరసింహాచార్యులు, కమిటీ చైర్మన్ కలగర వీర్రాజుతో పాటుగా కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత లోకజనని అయినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుపుకుంటూ ఈరోజు 9వ రోజుగా దుర్గాష్టమి. శ్రీ గంగానమ్మ అమ్మవారు దుర్గాదేవిగా ప్రాతకాలం నుండి పూజలు అందుకున్నారు. మరి సాయంత్రం సంధ్యా సమయంలో గోధూడి వేళ శ్రీ గంగానమ్మ అమ్మవారికి కనక పుష్యరాగములతోటి పూజా కైంకర్యం జరుగుతుంది. కావున భక్తజనులు అందరూ కూడా మరి వందలాది మంది కూడా ఈ కనక పుష్యరాగంతో అమ్మని ఆరాధించుకున్నటువంటి మహద్భాగ్యం. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక మనిచేత అమ్మవారి అనుగ్రహంతో అమ్మ జరిపించుకుంటోంది. కనక పుష్యరాగంతో అర్చన చేస్తే గురుబలం ఎక్కువగా ఉంటుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. అలాగే వారింట సకల శుభాలు కలుగుతాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది, విద్యాభివృద్ధి కలుగుతుంది, వ్యాపారాభివృద్ధి కలుగుతుంది, వ్యవసాయాభివృద్ధి కలుగుతుంది. జగన్మాత సృష్టించినటువంటి ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించేటువంటి కార్యక్రమమే ఈ నవరాత్రుల్లో చేసేటువంటి ఈ కనక పుష్యరాగం. గురుబలం ఎక్కువగా ఉన్నట్లయితే వారింట సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు ఆ గంగానమ్మ అమ్మవారు మనందరికీ కూడా కలుగుతుంది. కనుక భక్తులందరూ కూడా భక్తి ప్రపత్తులతోటి అమ్మ యందు శ్రద్ధతోటి అమ్మని ఆరాధించుకునేటువంటి భాగ్యం అందరికీ కలిగింది.
అటువంటి మహద్భాగ్యం జరిపించుకుంటోందంటే అమ్మవారి ఆశీస్సులు, భక్తుల యొక్క సహాయ సహకారాలు, కమిటీ వారి యొక్క నేతృత్వంలో బ్రహ్మాండంగా భక్తులందరి సహకారంతో అమ్మ జరిపించుకుంటోంది. అమ్మవారికి ఆ మంగళాశాసనం చెప్తూ మనందరికీ కూడా మంగళాశాసనం చెప్తూ శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్జనం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పశువులకు గాలికుంటు వ్యాధి సోకితే రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని, కావున రైతులు వారి పాడి పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని ప్రాంతీయ పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పిఎన్వి శేఖర్ దొర సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రాంతీయ పశు వైద్యశాలలో డాక్టర్ శేఖర్ మీడియాతో మాట్లాడారు. గేదె జాతి, ఆవు జాతి పశువులకు గాలికుంటు వ్యాధి సోకితే పాలు తగ్గిపోతాయని, పని చేయలేవని వివరించారు. దీనిపై రైతులకు అవగాహన కలిగించడమే కాకుండా ఈ నెల 15వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాలకు సంబంధించి 46,000 టీకాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. కావున యజమానులు వారి పశువులకు ఈ టీకాలు వేయించాలని సూచించారు. ముఖ్యంగా అక్టోబర్ నెల 15వ తేదీ వరకు మనకి గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఇవ్వడం జరుగుతుందండి. రైతులకు తెలియజేసేది ఏమిటంటే, గాలికుంటు వ్యాధి వలన పాడి రైతులు ఆర్థికంగా నష్టపోతారు. అది ఎలా అంటే, గాలికుంటు వ్యాధి అనేది వైరస్ వలన వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన పశువులకు జ్వరం ఎక్కువగా వస్తుంది. అలాగే నోటిలో అంటే చిగుళ్ళ మధ్యన పుండ్లు ఏర్పడతాయి. తర్వాత కాలిగిట్ల మధ్యన పుండ్లు ఏర్పడతాయి. దానివల్ల పశువుకి ఎక్కువ జ్వరం కూడా వస్తుంది. దానివల్ల ఏంటంటే పశువు మేత తినలేకపోతుంది. దాని ద్వారా ఆవులు, గేదెలు పాలిచ్చేటువంటి అయితే పాలు ఆగిపోతాయి. అదే కాకుండా ఎడ్లు అంటే అయితే పని చేయలేకపోతాయి. దానివల్ల ఆర్థికంగా నష్టపోతారు. సో దీన్ని అధిగమించాలంటే మనకి ఈ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు చేయడం ఒకటే మార్గం. కాబట్టి పాడి రైతులందరూ ఈ 2 మండలాల కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మండలాల పాడి రైతులందరూ తమ ఆవు జాతి పశువులు, గేదె జాతి పశువులు 3 నెలలు దాటినటువంటి వయస్సు దాటినటువంటి పశువులన్నిటికీ కూడాను ఈ టీకాలు వేయించాల్సిందిగా కోరుతున్నాను. మొత్తం 2 మండలాలకి కలిపి 46,000 టీకాలు ప్రతి రైతు సేవా కేంద్రాలకు కానీ మన వెటనరీ డిస్పెన్సరీలకు కానీ సప్లై చేయడం జరిగింది. కాబట్టి పాడి రైతులందరూ కూడాను ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. పేద ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది అనడానికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం నిదర్శనమని రాష్ట్ర శెట్టి బాలిక కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టుబోయిన రామలింగేశ్వరరావు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా లబ్ధిదారులకు బుధవారం పింఛన్ నగదును అందజేశారు. పట్టణంలోని 29 వార్డులలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల్లోని ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే 25 వార్డులలో జరిగిన పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని చిట్టుబోయిన రామలింగేశ్వరరావు పరిశీలించారు. అదేవిధంగా 23వ వార్డులో పింఛన్ పంపిణీని టీడీపీ నాయకులు షేక్ ముస్తాఫా పర్యవేక్షించారు. ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ నగదును సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు నాయకులు సూచించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ.
180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 9491711922. డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్. అప్పుడే పుట్టిన పిల్లలకు వార్మర్, ఆక్సిజన్, నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో ఊపిరితిత్తుల ఎదుగుదలకు సిపేప్ సపోర్ట్, సర్ఫాక్టెంట్ థెరపీ, అడ్వాన్స్డ్ వెంటిలేటర్ సౌకర్యం, కామెర్లకు ఇంటెన్సివ్ ఫోటోథెరపీ, పిల్లల్లో తరచుగా వచ్చే విష జ్వరాలు, డయేరియా, న్యూమోనియా, ఫిట్స్ వంటి వ్యాధులకు చికిత్స అందించబడును. పిల్లలకు అన్ని రకాల టీకాలు అందించబడును. డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్, అతిథి హోటల్ రోడ్, ఆర్ఆర్ పేట పార్క్ పక్కన, ఏలూరు. కాంటాక్ట్ 8297475599. సొంత ఇల్లు కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్, జంగారెడ్డిగూడెం. డాక్టర్ రవికిరణ్ నీలా, ఎంఎస్, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ, MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ AI ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు MBBS MD జనరల్ మెడిసిన్, DRNB కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తలోకి స్వాగతం. కూటమి పార్టీల శ్రేణులతో కలిసి అమ్మవార్ల దేవాలయాలను సందర్శించడం సంతోషంగా ఉందని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో బుధవారం ఎమ్మెల్యే రోషన్ కుమార్ పర్యటించారు. ఈ క్రమంలోనే పట్టణంలోని పలు అమ్మవార్ల దేవాలయాలను సందర్శించారు. అమ్మవార్ల దర్శనం కోసం ఆలయాల వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేకు ఆయా కమిటీల సభ్యులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి విశిష్ట పూజలు జరిపారు. అదేవిధంగా తీర్థప్రసాదాలు, జ్ఞాపికలతో పాటుగా అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. GSTలో తీసుకువచ్చిన సంస్కరణతో ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, కరుటూరి రమాదేవి, వలవల తాతాజీ, TDP పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, ఆలయ కమిటీల ప్రతినిధులు కలగర వీర్రాజు, రాజాన పండు, బెవరిశెట్టి మురళీకృష్ణ, TVA తారకం, కొంచాడ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నమో నమః. ఓం ఐం హ్రీం గోత్రోద్భవస్య సుందర్ రోషన్ కుమార్ నామదేవస్యాః ధర్మపత్యాం సకుటుంబానాం ఓకే. ఓకే సార్. ఓకే సార్. అఖండ కీర్తి ఖ్యాతి లాభ ప్రసిద్ధిరస్తు రాజద్వారే రాజముఖే రాజయోగం. మరి ఈరోజు ఎప్పటిలాగానే మరి ప్రతి బుధవారం జంగారెడ్డిగూడెం టౌన్ కానీ రూరల్ కానీ ప్లాన్ చేసుకున్నట్టు ఈరోజు మరి జంగారెడ్డిగూడెం టౌన్ రావడం జరిగింది. ఇక్కడ మరి ఈరోజు మరి నేను వివిధ దేవాలయాలు తిరిగి మరి ఒక దుర్గామాత కానివ్వండి, ఏ దేవాలయంకి వెళ్ళినా కూడా అక్కడ వారి యొక్క మరి బ్లెస్సింగ్స్ని తీసుకొని మరి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలతోటి అలాగే భక్తులతోటి ఇలా గడపడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మరి ఎన్డీఏ కూటమి మరి ప్రజలకి సంక్షేమంతో పాటు అభివృద్ధితోటి చాలా ముందుకి దూసుకెళ్తా ఉంది. చూసాం కూడా మరి మొన్న జిఎస్టీ విషయంలో కూడా మరి కామన్ పబ్లిక్కి ఎంతో మరి సేవింగ్స్ని ఇచ్చే జిఎస్టీ టు ఆటో నెక్స్ట్ ఇంకోటి చూసాము. అలాగే మరి మండపాలకి ఉచిత కరెంట్ని కూడా మరి ఎన్డీఏ కూటమి ఇస్తుంది. ఈ విషయంలో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మద్యం మత్తులో భార్యపై భర్త దాడి చేసిన ఘటన బుట్టాయిగూడెం మండలం రావిగూడెం గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కట్టం మారయ్య మంగ భార్య భర్తలు వీరిరువురి మధ్య మంగళవారం గొడవ చెలరేగింది. అదే సమయంలో మద్యం సేవించి ఉన్న మారయ్య తన భార్య మంగపై కత్తిపేటతో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలైన మంగను గమనించిన స్థానికులు బుట్టాయిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్య నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కట్టమ్మంగా కట్టం భార్యాభర్తలు ఇద్దరు గొడవపడి కత్తితో దాడి చేయడం జరిగింది. కట్టం మారయ్య అలా మీద దాడి చేయడం జరిగింది. దాడి జరిగిన తర్వాత ఇలాగ అంబులెన్స్ కోసం కాల్ చేసేసరికి 1 అవర్ పడుతుందని చెప్పేసి అన్నారు. మేము ఆటో మాట్లాడి ఆటో ద్వారా బుట్టాయిగూడెం హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఫస్ట్ ఎయిడ్ చేసి మళ్ళీ జంగారెడ్డిగూడెం హాస్పిటల్కి రిఫర్ చేశారు. రిఫర్ చేసిన తర్వాత అంబులెన్స్ కోసం అడిగేసరికి అంబులెన్స్ ఖాళీ లేవని చెప్పేసి అన్నారు.
లేని ఎడల మళ్ళీ మేము ఆటో మాట్లాడుకుని మళ్ళీ ఆటో ద్వారా జంగారెడ్డి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణంలో దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ ఉత్సవాలలో 10వ రోజైన బుధవారం అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరపడంతో పాటుగా భక్తులతో సామూహిక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు దేవాలయాల్లో జరుగుతున్న దసరా మహోత్సవాలను ఇప్పుడు చూద్దాం. శ్రీచక్ర సంచారి కృష్ణ విలాసిని జిష్ణునుతే శ్రీ మహాలక్ష్మీ స్వరూపే గంగానమదేవ్యై పరమ పవిత్రమైనటువంటి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మన జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామ దేవత లోకజనని అయినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారు నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుపుకుంటూ ఈ రోజు 10వ రోజుగా శ్రీ గంగానమ్మ అమ్మవారు మహిషాసురమర్దిని దేవిగా భక్తులందరికీ కూడా తెల్లవారుజాము నుండి కూడా అవతార పూజా కార్యక్రమం పరిపూర్తి చేసుకుని ఇప్పుడు సామూహిక పూజా కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా మహిళలందరూ కూడా పాల్గొని సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించుకుంటూ 2వ తేదీ గురువారం అనగా రేపు విజయదశమి విజయోత్సవం మన జంగారెడ్డిగూడానికి ఆనందోత్సవం. శ్రీ గంగానమ్మ అమ్మవారు నవరాత్రి మహోత్సవాలు ముగించుకుని 11వ రోజులో శాంతమూర్తిగా రాజరాజేశ్వరి స్వరూపంతో భక్తులందరికీ కూడా అనుగ్రహిస్తూ మరి మన జంగారెడ్డిగూడెం పట్టణమే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఆ విజయదశమి రోజుని విశేషంగా భక్తులందరూ కూడా విచ్చేస్తారు కనుక కమిటీ వారందరూ కూడా ఏర్పాట్లు జరుగుతున్నవి. అమ్మవారిని ఆ రాజరాజేశ్వరి స్వరూపాన్ని తిలకించినట్లయితే ఈ 11 రోజులు చేసినటువంటి పూజా ఫలం ప్రతి ఒక్కరికి కూడా దక్కుతుంది. దేహిమే పరమేశ్వరి ఓం నమః ఇది సమర్పించేసేయండి. భద్రం కరణేభ్యః శృణుయామ దేవా భద్రం వదేమాజ్ఞవ్యజ్రాః నిర్మాతా సవితా సవిత్రః విశ్వే దేవా అదితిః పంచజనా అదితి జాతుర్గమ్మ. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన వేసేసి ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయంలో గత 10 రోజులు బట్టి కూడా అత్యంత వైభవంగా దసరా నవరాత్రుల కార్యక్రమాలు ఎంతో విశిష్టతగా జరగడం జరిగింది. అమ్మవారు కూడా 10 రోజులు కూడా విజయవాడ అమ్మవారు ఏ అయితే అవతారాలు ఉంటాయో ఆ అవతారంలో జంగారెడ్డిగూడెం పట్టణం పరిసర ప్రజలందరికీ కూడా దర్శన భాగ్యం కలిగింది. దీంట్లో భాగంగానే రేపు దసరా రోజున అమ్మవారు రాజరాజేశ్వరి అవతారంలో దర్శనం ఉంటుంది. అలాగే ఇక్కడ భారీ ఏర్పాట్లు కూడా ఆలయ కమిటీ తరఫున ఏర్పాటు చేశాము. జంగారెడ్డిగూడెమే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి మన నూకాలమ్మ అమ్మవారిని రాజరాజేశ్వరి అవతారంలో దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా జంగారెడ్డిగూడెంలో ప్రతి నెల 2,15,00,000 రూపాయల నగదును అందిస్తున్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ వెల్లడి.
పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలను అందించిన జంగారెడ్డిగూడెం ఏజెన్సీ లయన్స్ క్లబ్ సేవలను కొనియాడిన ప్రముఖులు. దసరా ఉత్సవాలలో భాగంగా గంగానమ్మ అమ్మవారికి కనకపుష్య రాగములతో సామూహిక విశేషార్చన, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.